கீழ்ப்படிந்து மனம் திரும்பி நீங்கள் எனக்காக வாழும் போது, எனக்கு கீழ்ப்படியும் போது நான் உங்கள் நடுவிலே வந்து வாசமாயிருந்து உங்களை கைவிடாதிருப்பேன் என்று கர்த்தர் சொல்லுகிறார். దేవుడు సొలొమోనుతో చెప్పాడు, మీరు నా విధులను నా కట్టడలను ఆచరించి గైకొని నడిస్తేనే నేను మీ మధ్యలో నిలిచి ఉంటానని చెబుతున్నాడు. పిశాచుகள் ఓடுவது సులభం, దయ్యాలు వెళ్ళిపోయేది సులభం, నోయిகள் గుణమాவது సులభం, వ్యాధులు బాగుపడేది సులభం. ஆனால் ఆత్మ రక్షింపబడుவது మిகவும் కఠినం. అయితే నీ ఆత్మ రక్షింపబడేది చాలా కష్టమైనది. நீ யாராக இருந்தாலும் சரி, உன் இருதயத்தில் இயேசுக்கு இடம் உண்டா? నువ్వు ఎవరైనా సరే నీ హృదయంలో యేసుకు స్థలం ఉందా? ఎఫ్రాయిం, மனம் திரும்பு, பரலோக ராஜ்யம் சமீபத்திருக்கிறது. మారు మనసు పొందుము, పరలోక రాజ్యము సమీపంగా ఉంది. ఇది కాలం చెల్లాదు, ఇక కాలము పోదు. యేసు சீக்கிரம் வருகிறார். యేసు రాబోతున్నాడు. ఆమేన్ சொல்றவங்க ரெண்டு கைகளை தட்டி கர்த்தரை நல்ல மகிமைப்படுத்துவோம். ఆమేన్ చెప్పేవారు రెండు చేతులు కొట్టి దేవునికి கைகளை தட்டி కర్తரை நல்ல మహిమపడుతుவோம். బాగా దేవునికి మషియాతురు நல்ல கைகளை தட்டி కర్తரை நல்ல మహిమ. బాగా చేతులు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. என் அருமையான தேவனுடைய பிள்ளைகள், నాకు ప్రియమైన దేవుని పిల్లలు, இந்த முதல் நாள் கூட்டத்துல ఈ మొదటి రోజు కూడికలో கர்த்தர் எனக்கு சொல்லி அனுப்பினது போல దేవుడు నాకు చెప్పిన విధంగానే நான் சுகவீனங்களுக்கு, பலவீனங்களுக்கு, நோய்களுக்கு, பிசாசின் பிடிகளுக்கு அடுத்ததாக ஜெபம் பண்ணட்டும். దయ్యాలు పట్టిన వారి కోసం, వ్యాధుల్లో ఉన్న వారి కోసం, మరో కార్యాల కోసం తర్వాత ప్రార్థన చేద్దాం. ஆனா என் இருதயத்தை இயேசுக்கு கொடுக்கிறேன்னு சொல்றவர்களுக்காக நான் முதல்ல ஜெபம் பண்ண விரும்புகிறேன். అయితే నా హృదయాన్ని దేవునికి యేసుకు నేను ఇస్తున్నాను, ఇవ్వబోతున్నాను అని చెప్పే వారికి మాత్రం మొదటిగా ప్రార్థన చేద్దాం. அதுதான் இந்த கூட்டத்துல கர்த்தர் விரும்புகிற ஒரு காரியம். అదే ఈ కూటాల ద్వారా దేవుడు ఎదురు చూసే కార్యం. அந்தரங்க வாழ்க்கையில கர்த்தருக்கு விரோதமாக பாவங்கள் இருக்குமானா, என் அன்பு மகனே மகளே, ராத்திரி நேரத்தில் மனம் திரும்பு. దేవుని పిల్ల, దేవుని బిడ్డ, నీ హృదయంలో దేవుడికి వ్యతిరేకంగా పాపాలు, అపవిత్రత ఏదైనా ఉంటే దయచేసి మారు మనసు పొందు. உனக்காக கர்த்தருடைய இருதயம் அங்கலாய்க்கிறது. నీ కోసం దేవుని యొక్క హృదయం అంగలారుస్తుంది. ஐயா அம்மா, இன்றைக்கு நம்ம செய்கிற பாவம் சந்ததி சந்ததியாக சாபமாக நிற்கும். ఈ రోజు మనం చేస్తున్న పాపాలు మన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు తరతరాలకు శాపముగా మారిపోతుంది. மனம் திரும்புவோம், మారు మనసు పొందు. நம்மை கைவிடவே மாட்டான். దేవుడు మనమును చెయ్యి విడవడు. சொந்த வாக்குத்தத்தங்கள் நிறைவேறும். చెప్పిన